అంటే అప్పుడు ఒక చెగురకు ఉండేటటువంటి ఈ అంబిషన్స్ కానీ ఒక కమ్యూనిస్టు భావాలు కానీ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు సనాతని కదా, ఇప్పుడు సనాతని అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్నిట్లో చేంజెస్ వస్తుంటాయి. ఆయన ఏం చేసినా ఇప్పుడు ఆయన దీంట్లో ఆయన స్వార్థం కనపడాలి. ఆయన స్వార్థం కనపడితే ఇప్పుడు డుమ్రిగూడ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయడం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా తెలుసు ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం కేడర్లో ఉన్న నాయకుడు కానీ మినిస్టర్ కానీ నైట్ స్టే చేసిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. డుమ్రిగూడ లాంటి ఏరియాలో రాయి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రోడ్లు పడ్డాయి కదా, డ్రైనేజీ వ్యవస్థలు కడుతున్నారు కదా, అన్నీ కడుతున్నారు కదా. సో ఆయన ఏదో ది బెస్ట్ ఏదో రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. సైలెంట్ ఏమీ లేదు. ఆయన వర్క్ ఆయన చేయదలుచుకున్న వరకు ది బెస్ట్ సైలెంట్ గా చేసుకుంటే వెళ్తున్నారు. విషయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతారు, డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది. ఆయన ప్రభుత్వ విధులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. దట్టు ఆయన ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. బట్ ఆయన ఇప్పుడు చూస్తే కనుక నాకు ఆదాయం అవసరం, నాకు డబ్బులు వచ్చే మార్గం వేరు ఆయన ఆయనే ప్రకటిస్తున్నారు అనేది మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్. ఎస్, ఎవరైనా వైసీపీకి బీటీ విజయ్ కుమార్ ఐఏఎస్ అనే ఆయన లిబరేషన్. ఓకే ఓకే, ఇక్కడ ఒకటి నథింగ్ బట్ బీటీమ్ టు వైసీపీ. ఓకే నాయుడు గారు, ఇప్పుడు మనం పార్టీలు మీరు సమర్థించే విషయం కాదు. ఆయన కేసు వేయడం తప్పు కాదా, తప్పు రైటా తప్ప? ఇప్పుడు ఇక్కడ చిన్న ఫ్యాషన్ అయిందండి. ఇప్పుడు విజయ్ కుమార్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయన పోటీ చేసింది కానీ ఎన్ని ఓట్లు వచ్చినాయి. పాలిటిక్స్ ఈ విషయంలో పాలిటిక్స్ కాకుండా మనం మాట్లాడుతున్నాం. ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడు అని కానీ ఈ నోట్లు వచ్చినాయి అని కానీ ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఆయన ఈ కేసు వేయటం వల్ల మీడియాలో అలా హైప్ అయ్యాడా లేదా? అయ్యాడా? సో ఎవరన్నా హైప్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చిరంజీవి గారిని పై స్థాయి వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఇలా హైప్ అవుతారు. అలా హైలైట్ కావడం కోసమే తప్ప అసలు దాంట్లో కేసు ఏముందో చెప్పండి. ఇప్పుడు ఆయన రైతులకి 30 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కుమార్ గారిని జెట్ న్యూస్ ద్వారా అడుగుతున్నా, మీ ఆస్తుల చిట్టా తీయమంటారా? మీకు గోదావరి జిల్లాలో మామిడికూరు మండలం దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు ఆస్తుల కాడి నుంచి విషయం వచ్చినప్పుడు అన్ని తీస్తాం సార్. తీయాలంటే ఎంతసేపు? ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం కూడా అవసరం. ఇప్పుడు ఆస్తుల చిట్టా అనేది ఏది సీక్రెట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీకు చాలా తేడా ఉంది. మీరు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మీరు 100% విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చేశారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఎన్ఆర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు మీ హయాంలో జరిగింది. అది ఎలా చేశారు ఏంటనేది మాకు మొత్తం A to Z అవగాహన ఉంది. తీస్తారంటారా? తీయాల్సి వస్తే తీస్తాం. కాకపోతే ఆయన ఏదో ఫెమిలియర్ గురించి ఆయన ఏదో తిప్పలు పడుతున్నాడు, పండివ్వండి. ఆ విషయం వచ్చినప్పుడు డెఫినెట్ గా అది. ఓకే, ఇప్పుడు ఆయన ఏదో